ఏపీలోని మహిళలు సమగ్రాభ్యున్నతి సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెల్లో మహిళా మండలి సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి గౌరవించడం మన అందరి బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టాలని నిర్ణయం చేసింది. 2029 నాటికి ఈ రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు కట్టి ఇల్లు లేని పేదవాడు లేకుండా చేసే ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డ్వాక్రా మహిళలు ఉన్నారు. మీరేదో పొదుపు చేసుకుని మీటింగ్లు పెట్టుకుంటే రోజులు గడిచిపోతాయి, కానీ మీలో కూడా మార్పు రావాలి. మీకు బ్యాంకులన్నీ బాగా నిన్నాయి. ఒక ఆటో 25,000 30,000 పెట్టి కొనాలంటే వారికి ఎవరో వెళ్ళి సంతకం పెట్టి షూరిటీ ఇస్తే తప్ప బ్యాంకులు చూడము. కానీ మీ మహిళలు సంఘంగా వెళ్తే 20 లక్షల రూపాయలు హామీ లేకుండా కళ్ళు మూసుకొని మీకు రుణాలు ఇస్తున్నారంటే మీ మీద ఎంత నమ్మకం ఉందో